చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ యూజువల్గా ఒక మాట అంటూ ఉంటారు. ఏమంటారు? పెద్ద యాక్టర్ కాదు, పెద్ద డాన్సర్ కాదు, ఎందుకు ఈయనకి ఇంత కల్ట్ ఫాలోయింగ్, ఇంత క్రేజ్ ఏంటి అని చెప్పడంలో భాగంగా అంత పెద్ద యాక్టర్ కాదు అనే పదం ఇద్దరు ముగ్గురు వాడడం నేను విన్నా. బీయింగ్ ఎన్ యాక్టర్ ఐ నో ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. అతనికి సరదాగా జాలీగా జోకులు అలాంటివి బాగా పాపులర్ అయ్యి దానికి ఆయన పాపులర్ అయ్యి అవి ఎక్కువ చేశారు, అంతేగాని ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. జానీ ఫిల్మ్లో తన వైఫ్ క్యారెక్టర్కి క్యాన్సర్, ఆమె దూకుంటూ ఉంటే జుట్టు ఊడిపోతూ ఉంటుంది. వెనకల నుంచి వచ్చి చూసి కళ్ళంబడి నీళ్ళు అలా అవలీలగా ఫోర్స్ఫుల్గా కాదు, నిజంగా ఒక భార్యను పట్టుకుంటే వచ్చే ఎమోషన్ ఎలా ఉంటుంది అలా వచ్చి మళ్ళీ ఆమె కంగారు పడకుండా అలా ఆ చిన్న చేంజ్ ఓవర్ ఎంత బ్రిలియంట్గా ఇచ్చారంటే ఆయన. అసలు జానీ ఫ్లాప్ అవడానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ పవన్ కళ్యాణ్ కనపడలేదు, జానీ కనపడ్డాడు. ఖుషి తర్వాత అందరూ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారు, కానీ అక్కడ జానీ ఉన్నాడు, జీవించేశాడు ఆయన జానీ క్యారెక్టర్లో. అంతెందుకు తీన్మార్ సినిమాలో యాక్టింగ్ చీర కట్టుకుని వచ్చుంటే ఎప్పుడో ప్రేమించేవాడిని కదా, ఎప్పుడో పెళ్లి చేసుకోండి కదరా, ఆ సీన్ ఉంది కదా, ఇలా కనబడి ఉండొచ్చు కదా మీరా, ఏదో బాధగా ఉంది మీరా అని చెప్పేటప్పుడు చాలా కష్టం, భలే చేశాడు ఆయన స్పాట్లో, చాలా బాగా చేశాడు. అదే సినిమాలోనే ఇంకొక వైట్ సూట్లో ఇంకో సీన్ ఉంటుంది, ఫియర్స్ఫుల్గా ఉంటుంది, పక్కన ఒక స్నేహితుడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, రే వస్తే కోడి మొహం అయిపోతుంది వస్తున్నాడు అని గట్టిగా చెప్పడం అది. దాని తర్వాత అత్తారింటికి దారేది క్లైమాక్స్, ఎంతమంది మెచ్చుకున్నారు ఆయన పర్ఫార్మెన్స్ అని. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. నాకు ఆయన పాలిటిక్స్లో సూపర్గా రాణిస్తున్న సంతోషమే, కానీ నాకు ఇది ఒక బాధ, ఆయన మంచి యాక్టర్.